మీ హాస్పిటల్లో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి గగన్ గురించి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ నన్ను కనిన తర్వాత ఆయన చేతులతో నాకు పాలు పట్టారు నాన్న. తన 2 చేతులతో ఎత్తుకొని పరిగెడుతో నన్ను అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు. అటువంటి నా దేవుడు ఈరోజు నన్ను వద్దంటున్నారు నాన్న. కేవలం నీ కూతురైనందుకు మాత్రమే ఆయన నన్ను వద్దంటున్నారు. మొట్టమొదటిసారి నేను నీ కూతుర్ని అయ్యుండకపోతే బాగుండేదని అనిపిస్తుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరో పక్క అపూర్వ కుట్ర ప్రకారం భూమిని చంపేయడం కోసం అని చెప్పి మీరా ముందు భూమి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది. దాంతో అపూర్వ నటన నిజమని నమ్మిన మీరా భూమిని ఎలాగైనా సరే ఇంటికి తీసుకువస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి బయటకు వెళ్తుంది. ఇక కృష్ణప్రసాద్ వెంటనే శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు. శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న పూర్ణి ఎవరమ్మా ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ నాన్నే అని చెప్పి ఇక పూర్ణి సీరియస్గా చూస్తూ ఉంటే అదేనే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శారద పూర్ణి చెప్పినట్టుగానే స్పీకర్ ఆన్ చేసి ఏంటండి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే శారద నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎలాగైనా సరే భూమిని ఇంటికి తీసుకురామని చెప్పి అపూర్వ భూమి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరి ముందు నటించింది. దాంతో మీరా ఎలాగైనా సరే భూమిని తీసుకువస్తానని చెప్పి అక్కడికే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని ఈ ఇంటికి పంపించొద్దు. తన ఇంటికి వస్తే ప్రమాదంలో పడినట్టే. ఆ అపూర్వ భూమిని బతకనివ్వదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద బాధగా ఇంకెక్కడ భూమి అండి, వాడు ఉదయమే భూమిని ఇంట్లో నుండి గెంటేశాడు. శరత్ చంద్ర కూతురు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ ఇప్పుడు నీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడింది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళిపో అంటూ వాడు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిర్దాక్షిణంగా భూమిని గెంటేశాడండి అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఇంత జరిగిందా, వాడు చాలా తప్పు చేశాడు శారద, భూమిని పంపించేయకుండా ఉండాల్సింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మ అసలు అతనికి మన ఇంటికి ఏంటి సంబంధం? అన్నీని తప్పు పట్టడానికి మధ్యలో అతనెవరో? ముందు నువ్వు ఫోన్ పెట్టేశాయని చెప్పి పూర్ణి బలవంతంగా శారద చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ అమ్మ భూమి ఎక్కడున్నావమ్మా, ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో? కోర్టు నుండి నువ్వు గగన్ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం నువ్వు గగన్ దగ్గర ఉన్నావనే ధైర్యం నాకు ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు అక్కడ కూడా లేవని తెలిసిన తర్వాత ఆ అపూర్వ నిన్ను ఏం చేస్తుందో ఏంటోనని చాలా భయంగా ఉందమ్మా. మీ అమ్మ విషయంలో చేసిన తప్పుని నీ విషయంలో నేను సరిదిద్దుకుందాం అనుకున్నాను. కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకుందాం అనుకున్నాను. నాతో కూడా ఒక్క మాట చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అలా భూమి కోసం వెతుకుతూ బయటకు వెళ్తాడు. మరో పక్క మీరా భూమి కోసం అని చెప్పి గగన్ ఇంటికి వస్తుంది. అమ్మ భూమి, అమ్మ భూమి అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటే గగన్ మెట్లు దిగుతూ కిందకు వస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, భూమి అనే పేరు గల వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అదేంటి, కోర్టు నుండి భూమిని మీరే ఇంటికి తీసుకొచ్చారు కదా, మరి నా కోడలు ఇక్కడ లేదంటున్నారేంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. మర్యాదగా నా కోడలు ఎక్కడుందో చెప్పండి, నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి మీరా అంటూ ఉంటే హలో మీరా గారు, మీ మేనకోడలు అయితే ఇక్కడ లేదు. ఒకవేళ తను మీకు ఎక్కడ కనిపించినా మీ ఇంటికి దర్జాగా తీసుకెళ్ళిపోవచ్చు, మీకు ఎవరు కూడా అడ్డుపడరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చూడండి, కోర్టు నుండి నా మేనకోడల్ని మీరే ఇంటికి తీసుకొచ్చారు. పొరపాటున తనకేమైనా జరగాలి, అప్పుడు మీ అందరి సంగతి చెప్తాను, మిమ్మల్ని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి మీరా వార్నింగ్ ఇచ్చి తిరిగి హాస్పిటల్కి వస్తుంది. మరోపక్క భూమి గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటే గగన్ కూడా భూమి గురించే ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. భూమి, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి అయిపోయావు. ఆ ఒక్క విషయంలోనే నేను
నిన్ను దూరం పెట్టాల్సి వస్తుంది. నన్ను క్షమించు. నాకు తెలుసు ఈ విషయంలో నీ తప్పేమీ లేదు. కానీ ఆ శరత్చంద్ర రక్తం పంచుకొని పుట్టింది మరెవరైనా సరే ఈ జన్మలో నేను క్షమించను అని చెప్పి గగన్ భూమిని తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరో పక్క భూమి కూడా గగన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకు గగన్ గారు నన్ను ఇలా దూరం పెడుతున్నారు? మీకు దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేకపోతున్నాను. అటువంటిది మీరు జీవితంలోనే నా మొహం మీకు చూపించొద్దంటూ ఇంట్లో నుండి బయటకు గెంటేశారు. కనీసం పని మనిషిగా అయినా మీ ఇంట్లో నన్ను ఉండనిచ్చుంటే బాగుండేది. జీవితాంతం మిమ్మల్ని చూస్తూ అలా బ్రతికేసి ఉండేదాన్ని అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ గగన్ గారు, నా కోసం ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి భూమి తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటే గగన్ మాత్రం భూమి ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు. సారీ భూమి, ఇక మన బంధం తెగిపోయినట్టే అని చెప్పి గగన్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మీరా అక్కడికి వస్తుంది. అమ్మ భూమి, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం గగన్ ఇంటికి వెళ్ళాను. అక్కడ నువ్వు లేవని తెలిసింది. అయినా వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా? నువ్వు మన ఇంటి మహారాణివి. మీ నాన్న స్పృహలోకి వస్తే నిన్ను మహారాణిలాగా చూసుకుంటారు. ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక మీరాని పట్టుకొని భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను మన ఇంటికి రాలేనత్తయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే ఎందుకు భూమి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. నేను ఆ ఇంటికి వస్తే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారు నాకు దూరం అవుతారు. అందుకే నేను అక్కడికి రాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆ ఒక్కడి కోసం మన కుటుంబం మొత్తాన్ని నువ్వు దూరం చేసుకుంటావా భూమి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అవునత్తయ్య, ఆయన కోసం మన కుటుంబం అంతా నాకు దూరమైనా పర్వాలేదు. ఎందుకంటే ఆయనే నా ప్రపంచం. ఆయన కోసమే నేను ప్రాణాలతో బతుకుతున్నాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు నిజంగా గగన్ని అంతలా ప్రేమిస్తున్నావా అని చెప్పి మీరా అంటూ ఉంటే అవునత్తయ్య, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆయనే నా ప్రపంచం, నా సర్వస్వం అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఒకవేళ నీకు ఆ గగన్ అంటే అంత ఇష్టమైతే మీ నాన్న కోలుకున్న తర్వాత నెమ్మదిగా మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఆ గగన్ కూడా నిన్ను గెంటేశాడని తెలిసింది. అటువంటిది నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తావు? అందుకే మన ఇంటికి వెళ్దాం రామ్మ, ఈ మేనత్త పిలుస్తుంది రామ్మ అని చెప్పి మీరా అంటూ ఉంటే లేదత్తయ్య, దయచేసి మీరు ఇంతలా అడుగుతున్నా నేను ఇంటికి రానందుకు నన్ను క్షమించండి. కొద్ది రోజులు నన్ను ఒంటరిగా వదిలేయండి. గగన్ గారు వచ్చి నన్ను తీసుకువెళ్ళేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. తర్వాత మీరా, నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ మేనత్త ఉందనే విషయం గుర్తుపెట్టుకో భూమి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత భూమి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ శారదకి ఫోన్ చేస్తుంది. అమ్మ భూమి, ఎక్కడున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆంటీ, నేను ఈ సిటీకి వచ్చిన కొత్తలో నాకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ ఆంటీ, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి వచ్చేసాయి, వాడితో నేను మాట్లాడతాను అని శారద అంటూ ఉంటే వద్దంటీ, నేను రావడం మీ అబ్బాయికి ఇష్టం లేదు కదా, వదిలేసేయండి. ఇప్పుడు నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే మీ అందరితో చివరిసారి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకెప్పుడు కూడా మీకు జీవితంలో కనపడను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఏంటమ్మా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటుంది. ఒక్కసారి మీ అబ్బాయికి ఫోన్ ఇవ్వండి ఆంటీ అని చెప్పి భూమి చెప్పడంతో శారద గగన్కి ఫోన్ ఇస్తుంది. ఇక గగన్ భూమితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? చేయొద్దని చెప్పాను కదా. నేను ఫోన్ కట్ చేసేసరికి మా అమ్మ ఫోన్కి చేసావా అని గగన్ మండిపడుతూ ఉంటాడు.
నన్ను క్షమించండి. నేను మీకు క్షమాపణ చెప్పడానికి ఫోన్ చేశాను. ఇంకెప్పుడూ కూడా ఈ భూమి మీకు జీవితంలో కనిపించదు. అసలు ఈ భూమి అనే అమ్మాయి భూమి మీదే లేకుండా వెళ్ళిపోతుంది. నేను విషం తాగాను. కాసేపట్లో చనిపోబోతున్నాను. చనిపోబోయే ముందు ఏ మనిషి కూడా అబద్ధం చెప్పరు కదా. మీరు నన్ను శరత్చంద్ర గారి కూతుర్నని దూరం పెట్టారు. ఇంకెప్పుడు కూడా జీవితంలో నా మొహాన్ని మీకు చూపించొద్దని చెప్పారు. అందుకే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. అలాగే చివరిసారిగా మీకు ఐ లవ్ యూ కూడా నేను చెప్తున్నాను. ఐ లవ్ యూ గగన్ గారు. ఈ జన్మలో సిరిమువ్వగా మీ ముందుకి రాలేకపోయాను. వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ సిరిమువ్వగా మీకు దగ్గర అవుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ఒక్క మాటతో గగన్ భూమి అంటే నువ్వే నా సిరిమువ్వవా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఫోన్ కట్ అయిపోవడంతో గగన్ పరుగున భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. గగన్ భూమి లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి తన దగ్గరికి వచ్చేసరికి అప్పటికే భూమి నోటి నుండి రక్తం వస్తూ ఉంటుంది. తను కుప్పకూలిపోతుంది. భూమి నీకేం కాదు భూమి, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వద్దండి, నేను ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది. నా చివరి కోరిక తీరుస్తారా, నా మెడలో ఈ తాళి కడతారా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గగన్ భూమి చివరి కోరిక తీర్చడం కోసం అని చెప్పి తన మెడలో తాళి కడతాడు. ఇక అలా భూమిని గగన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను బతకాలి, ప్లీజ్ డాక్టర్ తనని బతికించండి అని చెప్పి గగన్ రెండు చేతులతో ఇక అలా డాక్టర్కి మొక్కుతూ వేడుకుంటాడు. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత డాక్టర్ గగన్ దగ్గరికి వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, కాసేపట్లో స్పృహలోకి వస్తుందని చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నన్ను క్షమించు భూమి, ఇన్ని రోజులుగా నువ్వే నా సిరిమువ్వని నేను తెలుసుకోలేకపోయాను. నా కాళ్ళెదుటే నువ్వు తిరుగుతున్నా కూడా నిన్ను కనిపెట్టలేకపోయాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.